మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి ఫలితాలు. ఈ ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారికి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ ఫిబ్రవరి నెలలో ప్రత్యేకించి 4 రాశుల వారికి కష్టాలు రాబోతూ ఉన్నాయి. అన్నీ కోల్పోయి అడుక్కునే స్టేజ్కి రాబోతూ ఉన్నారు. మరి ఆ 4 రాశుల వారు ఎవరో, ఈ 4 రాశుల వారు సమస్యల నుండి బయటపడడానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారు మంచి ప్రయోజనాలను పొందడానికి, ఈ నెల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ నెల ఖర్చులు పెరుగుతాయి, అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా డబ్బు ఖర్చు అవుతుంది. అంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి వల్ల ఈ నెల మీ డబ్బు ఖర్చు అవుతుంది. ఈ నెల మీరు మీ మనస్సును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా వివాహం కాని వారు, అంటే ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు ఈ నెల చాలా కఠినంగా ఉండాలి. మీ పనిపై అలాగే చదువుపై బాగా శ్రద్ధ చూపించాలి. ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకోకండి. మీ విలువ మీకు ఉంటుంది. ఈ నెల మీకు కొన్ని విషయాలలో అన్యాయం జరగవచ్చు. మేషరాశి వారు ఈ నెల నూతన కార్యాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. అధికారులను, నాయకులను కలుసుకుంటూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు. వ్యాపారాలు చేసే వారిలో కొందరికి లాభాలు కలుగుతాయి, కొందరికి నష్టాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు ఈ నెల తెలివిగా లేకపోతే నష్టపోతారు. అలాగే మేషరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల వల్ల అలసిపోతారు. ముందు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. తగినంత నిద్ర పోండి. నిద్రను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జాగ్రత్త. ఈ నెల మీరు ధైర్యంగా ఉండాలి. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకండి. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, తలపెట్టిన పనులలో విజయం సాధించడానికి గణపతిని ఆరాధించండి. గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నెలంతా ఉదయం లేదా సాయంత్రం గణేష శతనామావళిని పారాయణం చేయాలి. అలాగే రోజు సూర్య నమస్కారం చేసి ఇష్టదైవాన్ని పూజించండి. మరి మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ నెల ఏ పని తలపెట్టినా అది పూర్తి అయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకుండా ఈ నెల మీరు మీ పనిని సైలెంట్గా కంప్లీట్ చేయండి. ఈ నెల మీరు పని చేసే చోట కొన్ని లాభాలు పొందుతారు. ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి వారికి ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. ఈ నెల వృషభ రాశి వారు ఇతరులతో ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచిది. మీరు ఈ నెల బంధువులతో కానీ మిత్రులతో కానీ కొన్ని విషయాలు చర్చించకుండా ఉంటేనే మంచిది. ఈ నెల మీకు కలిగే లాభాలను చూసి కొందరు అసూయపడుతూ ఉంటారు. మీరు జీవితంలో పైకి రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. అందుకే మీరు మీ లైఫ్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ ప్లాన్ చేసుకున్నా ఎవరికీ చెప్పకండి. లోన్స్కి అప్లై చేసిన విషయాలు, జాబ్ ట్రై చేస్తున్న విషయాలు ఎవరికీ చెప్పకండి. మీరు మీ గురించి ఇతరులతో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. మీపై కుట్రలు కూడా జరుగుతూ ఉంటాయి. టీమ్ లీడర్స్గా ఉన్నవారు, రాజకీయ నాయకులుగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. పొగడ్తలకు పడిపోయి మీ రహస్యాలు ఇతరులకు చెప్పిన ప్రమాదమే. మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ ఎవరితో మాట్లాడకండి. ఈ నెల వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నారో వారు శుభవార్తలను వింటారు. మీరు మీ ఆస్తుల గురించి కానీ లేదా ఇంకా ఏ కారణం చేతనైనా కోర్టు కేసులో ఉంటే అందులో మీరు విజయాన్ని పొందుతారు. ఆస్తి గొడవలు ఉన్నవారు వాటి నుండి బయటపడగలుగుతారు. తీర్పు ఏది వచ్చినా దానిని మీరు అంగీకరిస్తే మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కష్టపడితే లాభాలను పొందుతారు. మీరు ఇప్పటి నుండి జాబ్ ట్రై చేయటం చేస్తే కొద్ది రోజుల్లో మంచి జాబ్లో సెటిల్ అవుతారు. మీరు మీలో ఉన్న లోపాలను గుర్తించండి. మీకు ఉన్న భయాన్ని పక్కకు నెట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఈ నెల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి.
మరియు వృషభ రాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాన్ని రహస్యంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే, ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి గ్రహాల సంచారం బాగానే ఉంది. ఈ నెల కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి, ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి ఈ నెల అనుకూలంగానే ఉంది. అయితే మీకు ఈ నెల ఓర్పు, సహనం చాలా అవసరం. మీరు తలపెట్టిన పనిని కంగారుగా పూర్తి చేయకండి, నెమ్మదిగా పూర్తి చేయండి. తొందరపాటుతనం వల్ల నష్టపోతారు. ఇంటి నిర్మాణాలు చేసేవారు వస్తువులను చూసి కొనాలి. మీరు లోన్స్కి అప్లై చేసిన, ఇతరుల వద్ద నుండి అప్పు తీసుకోవాలని అనుకున్న డబ్బు లభిస్తుంది. కానీ మీరు ఆ అప్పును చాలా త్వరగా పూర్తి చేయాలి. ఎవరిని అడిగినా డబ్బు లభిస్తుంది కదా అని అప్పులు చేసుకుంటూ వెళ్ళకండి. ఇంటిలో శుభకార్యాలు జరిపించడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల బాగుంటుంది. మీరు వివాహం చేసుకోవాలని అనుకున్న వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి. ప్రేమ వ్యవహారాలు నడిపించే వారికి ఈ నెల కొంచెం మంచిగా, కొంచెం చెడ్డగా ఉంటుంది. మీరు మీ తొందరపాటుతనంతో మీ ప్రియమైన వారిని బాధపెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. కానీ మీ మధ్య బంధం అలాగే ఉంటుంది. అప్పటికప్పుడు గొడవ పడతారు, మళ్ళీ అప్పటికప్పుడే కలిసిపోతారు. కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. వివాహం కాని మిథున రాశి వారు, విద్యార్థులు మీ తల్లిదండ్రులకు సహాయకారులుగా ఉంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అయితే బైక్పై మాత్రం దూర ప్రయాణాలు చేయకండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటను వినండి. ఈ నెల మిథున రాశి వారు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు సహాయం అందిస్తారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ నెలంతా కూడా బుధ గ్రహానికి సంబంధించిన బీజ మంత్రాన్ని చదవండి. ఓం బుధాయ నమః అని 21 సార్లు ప్రతిరోజు జపించండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, ఈ ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల మీరు అప్రమత్తంగా ఉండకపోతే చాలా కోల్పోతారు, అందులో సందేహం లేదు. ఈ నెల మీకు ఆందోళన కలిగించే సంఘటనలు చాలా జరుగుతాయి. అశుభ వార్తలు వింటారు. మీకు బాగా ఇష్టమైన వారికి లేదా బంధువులకు ఆరోగ్యం బాగోకపోవటం, ఆపరేషన్స్ వంటివి జరుగుతూ ఉంటాయి. వారి గురించి చెడు వార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు. వాహన ప్రమాదాలు, వాహన రిపేర్సు తప్పవు. మీరు ఈ నెల వాహనం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. ఆగి ఉన్న మీ వాహనాన్ని ఇతర వాహనం వచ్చి గుద్దటం కానీ, మీరు వాహనం నడిపేటప్పుడు కానీ వాహనాన్ని ఇతరులు గుద్దటం జరగవచ్చు. మీ ఇంటిలో మీ పిల్లలను వాహనాలకు దూరంగా ఉంచండి. అప్పటికప్పుడే మీ పిల్లలు వాహనం నేర్చుకున్నట్లు అయితే వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. ఈ నెల మీరు రక్తం కళ్ళ చూసే ఏదో ఒక సంఘటన మాత్రం జరిగి తీరుతుంది. ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. సమయాన్ని అనవసరంగా వృధా చేస్తారు. అతి ఆలోచనలు చేస్తూ ఇంటి పనులను, ఆఫీస్ పనులను వాయిదా వేస్తారు. ఈ విషయంలో కర్కాటక రాశికి చెందిన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు మీ మైండ్లోని నెగిటివ్ థాట్స్ను తీసివేయండి. ఏదో ఆలోచిస్తూ ఒకచోట ఉండటం వల్ల పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు అస్సలు గొడవలకు వెళ్ళకండి. మీ గ్రహస్థితి అనుకూలంగా లేదు. మీకు గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎక్కువగా గుంపు ప్రదేశాలకు వెళ్ళకండి. ఇక మీరు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి, చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి ధైర్యలక్ష్మిని పూజించండి. మానవ జీవితంలో విశ్వాసం, సహనాన్ని ధైర్యలక్ష్మి సూచిస్తూ ఉంటుంది. మీరు ఈ నెల ధైర్యంగా మరియు శాంతంగా ఉండడానికి ధైర్యలక్ష్మిని పూజించాలి. మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని ధైర్యలక్ష్మిగా భావించి పూజించండి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మియే నమః అని జపించండి. లేదా పూజంతా పూర్తయిపోయిన తర్వాత, మీ పనులు అన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని 21 లేదా 41 సార్లు జపించండి. ఉదయం లేదా సాయంత్రం నిష్టగా ఈ మంత్రాన్ని జపిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. మరి కర్కాటక రాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ మంత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక సింహరాశి వారి విషయానికి వస్తే, ఈ నెల మీరు ఆరోగ్యం పైన, తీసుకునే నిర్ణయాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. వ్యాపార, ఉద్యోగానికి సంబంధించిన విషయాలపై చాలా శ్రద్ధను తీసుకోవాలి. కెరియర్ పరంగా ఎదగడానికి అనేక రకాల అవకాశాలు వస్తాయి. సింహరాశి వారికి ఈ నెల
పెద్దవారు చాలా సహాయకారులుగా ఉంటారు. మీ తండ్రికి ఉన్న మిత్రులు మీకు మంచి సలహాదారులుగా ఉంటారు. పెద్దవారితో పరిచయం మీకు మంచి లాభాలను కలిగిస్తుంది. బిజినెస్లో మీరు వీరి మాటలను వింటే కనుక మీ బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుంది. జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఈ నెల తప్పకుండా జాబ్స్ను పొందుతారు. మీరు ఇప్పుడు ఉంటున్న ప్లేస్లో కాకుండా వేరొక ప్లేస్లో జాబ్ ఆఫర్ వస్తుంది. ఫ్యామిలీకి దూరంగా వెళ్ళాల్సి వస్తుందని జాబ్ను వదులుకోకండి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వాలి. మీరు త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే కొన్ని ఇష్టాలను వదులుకోవాలి. ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో జాబ్స్ రావడం కష్టం కాబట్టి మీరు ఉన్న ప్లేస్లో జాబ్ ట్రై చేసేదానికన్నా ఇతర ప్రాంతాల్లో జాబ్ ట్రై చేస్తే మంచిది. కష్టమైనప్పటికీ కూడా మీరు ఆ జాబులో జాయిన్ అయితే ఫ్యూచర్లో సుఖపడుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ నెల ఒక వరంలాగా ఉండబోతుంది. అద్భుత ఫలితాలను పొందుతూ ఉంటారు. మీకు ఈ నెల కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. కొత్త వ్యక్తులు అంటే ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులు కాదు, బయట మీ బంధువులలో కొందరు కొత్త వారు పరిచయం అవుతూ ఉంటారు కదా, లేదా మీకు పెద్దవారితో అంటే రాజకీయ రంగంలో పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఉన్నవారు మీకు పరిచయం అవుతూ ఉంటారు. ఈ నెల మీరు జీవితంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఇచ్చిన మాటను నిలుపుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇతరులకు సహాయకారులుగా ఉంటారు. అలాగే మీరు కూడా ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు. ఈ నెల మీరు ఏ పని తలపెట్టినా గణపతిని ఆరాధించాలి. బుధవారం నియమాలను పాటించాలి. అలాగే ప్రతిరోజు సూర్య బీజ మంత్రాన్ని జపించాలి. 21 సార్లు చదవాలి. ఈ నెలంతా సూర్య బీజ మంత్రం చదివితే ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అలాగే సూర్య ఆరాధన చేయటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. మరి సింహరాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక కన్యా రాశి వారి విషయానికి వస్తే శుభ అశుభ ఫలితాలు మధ్యస్థంగా కలుగుతాయి. కన్యా రాశికి చెందిన వారిలో కొందరికి శుభవార్తలు కలిగితే ఇంకొందరికి అశుభవార్తలు కలుగుతాయి. ఈ నెల కుటుంబ జీవితంలో ఒడిదుడుగులు ఉంటాయి. మీ ఇంటిలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు. మీ బద్ధకం వల్ల మీ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని విషయాలు మీకు చెప్పకుండానే వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇది మీకు బాధ కలిగిస్తుంది. కానీ మీ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరే ముఖ్య కారణం. మీరు కుటుంబ సభ్యులు మీకు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే కాస్త వారి మాట వినండి. మీరు తరచుగా వారిని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు బాధ కలిగిస్తుంది. కన్యా రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే సోదరులు ఉన్నారో వారి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. అన్న, తమ్ముడు, మీ పిన్ని వారి పిల్లలు లేదా మీ పెద్దమ్మ వారి పిల్లల వల్ల మీకు మాట పడతారు. వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు ప్రతి విషయంలో డబ్బు నష్టం కలుగుతుంది. ఒకటి కొనబోయి మరి ఒకటి కొంటారు. కొన్నిసార్లు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొంటారు. ఏదో ఒక విధంగా ఆర్థిక నష్టం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న వృద్ధులు మీకు మద్దతుగా ఉంటారు. మీ తల్లిదండ్రులు మీకు సపోర్టుగా ఉండకపోయినా మీ తాత, అమ్మమ్మ, నానమ్మ వరుస అయ్యేవారు మీకు సపోర్టుగా ఉంటారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. దాంపత్య జీవితం గడిపే వారికి కూడా బాగానే ఉంటుంది. అయితే కన్యారాశికి చెందిన మగవారు మీరు మీ భార్యకు కొంచెం సహాయకారులుగా ఉండండి. వారి ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా మీరు హెల్ప్ చేయకపోతే మీరు చాలా నష్టపోతారు. అలాగే పెళ్లి కాని వారు కూడా మీ సోదరులకు హెల్ప్ చేయండి. వారితో కొంచెం సమయం గడపండి. ఈ నెల మీ ప్రవర్తన బట్టి మీకు ఇంటి వాతావరణం అనుకూలంగా మరియు ప్రతికూలంగా మారుతుంది. ఇంకా కన్యారాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెల మీకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఓపికగా ఉండి మరొకరికి లేదా ఇంటిలో వారికి సహాయం చేస్తే మంచి జరుగుతుంది. ఇక ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనగలు వంటివి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టండి. శనివారాలు రావి చెట్టుకు పూజ చేయండి. గోవిందనామాలు వంటివి చదవండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు దాదాపు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోవడానికి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి 11 ప్రదక్షిణాలు చేయండి. విద్యార్థులు కూడా రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రతిరోజు మీరు రావి చెట్టు చుట్టూ తిరగటం వల్ల మంచి జరుగుతుంది. మీ సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి కన్యారాశికి చెందిన వారు
ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక తులారాశి వారి విషయానికి వస్తే, ఈ ఫిబ్రవరి నెలలో తులారాశి వారు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఆలోచనల వల్ల మనసు పాడు చేసుకోకండి. ఈ నెల మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయినప్పటికీ మీరు ఆందోళన చెందుతారు, అతి ఆలోచనలు చేస్తారు. ఈ నెల మీరు ఏ విషయం గురించి అతిగా ఆలోచించకండి. ఇతరుల విషయాల గురించి పెద్దగా పట్టించుకోకండి. అలాగే మీకు నచ్చని ఆడవారితో జాగ్రత్తగా ఉండండి. తులారాశికి చెందిన ఆడ మరియు మగవారు ఈ నెల ఇతర ఆడవారి విషయంలో అతిగా జోక్యం చేసుకోకండి. బయట ఉన్న ఆడవారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వడ్డీ వ్యాపారాలు చేసేవారు, ఫైనాన్స్ రంగంలో ఉన్న తులారాశి వ్యక్తులు ఈ నెల కొంచెం ముందు జాగ్రత్తను కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆడవారికి వడ్డీలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల అనవసరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు స్త్రీలను ఎంత గౌరవిస్తే అంత మంచిది. ఆడవారితో దురుసుగా ప్రవర్తించకండి. తులారాశి వారు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. టైంకి తినండి, మంచి ఆహారం తీసుకోండి. ఈ నెల మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ నెల తులారాశి వారు సమస్యల నుండి బయటపడడానికి శివారాధన చేయాలి. శివ పంచాక్షరి నామాన్ని జపించాలి. ప్రతిరోజు విభూదిని ధరించాలి. సోమవారాలు శివాలయంలో లింగాభిషేకం చేయండి. గుడి బయట ఉన్న బిచ్చగాళ్లకు డబ్బు లేదా పండ్లను ఇవ్వండి. ఇలా చేస్తే నరదృష్టి ప్రభావం తగ్గుతుంది. దైవ కార్యాలలో పాలుపంచుకోవటం వల్ల మంచి జరుగుతుంది. మరి తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఈ పరిహారాలను చేసి సమస్యలను ధైర్యంగా ఎదిరించండి. అలాగే ఇతరులు చెప్పే మాటలను వినండి. ఇంటిలోని వారి మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో బాగుండబోతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం, వీసా కోసం అప్లై చేయడానికి ఈ నెల బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలతో పాటు కొత్త వ్యక్తుల పరిచయం కూడా జరగబోతుంది. ఇంటిలో మార్పులు, ఆనందకరమైన వాతావరణంలో గడుపుతూ ఉంటారు. ఆస్తి విషయాల్లో శుభవార్తను వినబోతూ ఉన్నారు. కోర్టు విషయాల్లో విజయం సాధిస్తారు. ఆస్తి గొడవల నుండి, ఇతర సమస్యల నుండి బయటపడతారు. ఈ నెల మీరు కోరుకున్న వస్తు ఆభరణాలు కొంటారు. మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవడానికి డబ్బు బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇల్లు కొంటారు లేదా ఇంటిలో రిపేర్ చేయిస్తారు. గవర్నమెంట్ నుండి కొన్ని బహుమతులు పొందుతూ ఉంటారు. మంచి గుర్తింపును సాధించుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్న సంబంధాలు రాబోతూ ఉన్నాయి. ఇంటిలో మంగళకర కార్యాలను తలపెడుతూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి కూడా ఈ నెల బాగుంటుంది. సంఘంలో జరిగే కొన్ని పనులలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలని, తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి. కెరియర్ పరంగా ఎదగడానికి శ్రమిస్తారు. వ్యాపారస్తులకు, కాంట్రాక్ట్ డీలర్స్కు ఈ నెల బాగుంటుంది. మీ మాట తీరుతో అందరితో ఆకట్టుకుంటారు. ఈ నెల వృశ్చిక రాశికి చెందిన వారందరికీ మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. తల్లిదండ్రులతో, సోదరులతో ఆనందంగా సమయం గడుపుతారు. దాంపత్య జీవితం గడిపే వారికి కూడా బాగుంటుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ నెల కోపాన్ని, తొందరపాటుతనాన్ని తగ్గించుకొని ఉండాలి. ఈ ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అలాగే కుజ బీజ మంత్రం జపించండి. మంగళవార నియమాలను పాటించండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలను సమర్పించండి. అలాగే మీకు దగ్గరలో ఉండే గుడికి వెళ్ళండి. అక్కడ జంట నాగులు ఉంటాయి కదా, వాటికి పూజలు చేయండి. అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఈ ఫిబ్రవరి నెలలో ధనుస్సు రాశి వారికి చాలా బాగుంటుంది. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ నెల ధనుస్సు రాశి వారికి ఎంత బాగుంటుంది అంటే శత్రువులు మిత్రులుగా మారి సహాయం చేయబోతూ ఉన్నారు. అందరికీ వ్యతిరేకంగా ప్రవర్తించే ఒక వ్యక్తి మీకు మాత్రం సహాయం చేస్తారు. ఇతరులను మీరు ఆ విధంగా ఆకట్టుకుంటారు. మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎవరితో మాట్లాడని వారు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని గౌరవిస్తారు. అది మీ ఇంటి చుట్టుప్రక్కల వారు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు. ఇంతకాలం మిమ్మల్ని లేదా మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారు మార్పు చెంది మీ వద్దకు వస్తారు.
ఈ నెల మీకు దైవబలం తోడవబోతోంది. అందరినీ మీ ప్రవర్తనతో, మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఈ నెల ధనుస్సు రాశి వారికి చెందిన వారు ఎవరైతే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారో వారికి బాగుంటుంది. మీరు తెలుసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని తెలుసుకునేదాకా వదలరు, పట్టుదలతో ఉంటారు. కోచింగ్ వంటివి తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి సోషల్ మీడియాకు, ఫోన్కి దూరంగా ఉండాలి. గవర్నమెంట్ జాబ్ సాధించాలని అనుకునేవారు, ఐటీ రంగంలో జాబ్ సాధించడానికి కోచింగ్ తీసుకునేవారు కొన్ని సరదాలకు దూరంగా ఉండాలి. ఎక్కువగా మీ లక్ష్యంపై దృష్టిని సాధించాలి. టైం టేబుల్ను ఫాలో అవ్వటం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు దృఢంగా తయారు చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ లక్ష్యాలను మాత్రం వదులుకోకండి. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహిస్తారు. మీ టీమ్మేట్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఈ నెల ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే మీరు మీ కలలను నెరవేర్చుకోవడానికి బాగా శ్రమించాలి. మీ మైండ్పై బాగా ఒత్తిడి పడుతుంది. మీరు మీ కళ్ళకు చాలా వరకు రెస్ట్ ఇవ్వండి. మధ్య మధ్యలో కళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. అలాగే ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆపరేషన్స్ చేయించుకున్న వారు, ఆపరేషన్స్ చేయించుకోవాలని అనుకునేవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ నెల మీరు తలపెట్టే పనులలో విజయం సాధించడానికి, శుభ ఫలితాలు పొందుకోవడానికి చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే శివుణ్ణి పూజించాలి. ధనుసు రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో శివుణ్ణి పూజించాలి. శివుడికి అభిషేకాలు చేయాలి. శివ ఆరాధన చేయటం వల్ల మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఈ ఫిబ్రవరి నెల మకర రాశి వారికి అదృష్ట నెలగా ఉండబోతుంది. మీ జీవితంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. డబ్బు లభిస్తుంది. రజస్వల వంటి శుభకార్యాలు మీ ఇంటిలో జరుగుతాయి లేదా మీ బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల వల్ల మీకు లాభాలు కలుగుతాయి. మీకు ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోతుంది. ప్రయాణాలు చేయటం వల్ల మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారు. కొన్ని సంఘటనల వల్ల మీ ఆలోచన శక్తి మారుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. ఇంకా మకర రాశి వారు ఈ నెల వాహనాలు మార్చుకోవడానికి అనుకూలంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనడానికి, మీ వాహనం రిపేర్కి ఇవ్వడానికి లేదా దానిని ఇచ్చి ఇంకో వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. వాహనంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఎంత డబ్బు ఖర్చు అయినా వాహనాన్ని మాత్రం వదులుకోరు. వాహనం అనే కాదు, మీ ఇంటిలో ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏవి రిపేర్లో ఉన్నా వాటిని రిపేర్ చేయించుకోవడానికి బాగా డబ్బు ఖర్చు చేస్తారు. ఇంకా ఈ నెల మకర రాశి వారికి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సంఘటన జరగబోతుంది. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టిన వారు మీ వద్దకు రాబోతూ ఉన్నారు. మీకు సపోర్టుగా ఉండబోతూ ఉన్నారు. మిమ్మల్ని ద్వేషించిన వారిలో మార్పులు వస్తాయి. ఇంకా వారు మీకు సహాయం కూడా చేస్తారు. మీపై వారు చేసిన ఆరోపణలను వారే తొలగించుకుంటారు. మీకు శత్రువులుగా ఉన్నవారు మీకు మిత్రులుగా మారుతారు. అలాగే మీరు కూడా ఇంతకాలం శత్రువులుగా భావించిన వారిని మిత్రులను చేసుకుంటారు. ఇతరుల మాటలను విని మీరు కొందరిని ద్వేషించి ఉంటే వారి నిజస్వరూపాన్ని తెలుసుకొని మీ తప్పులను కూడా తెలుసుకొని బాధపడతారు. మీరు ఎప్పుడైతే తప్పులను తెలుసుకుంటారో వెంటనే మీరు ఇతరులకు అంటే మీరు ఇబ్బంది పెట్టిన వారికి క్షమాపణ చెప్పండి లేదా వారికి తోచిన సహాయం చేయండి. మీరు మీ తప్పును తెలుసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవటం వల్ల ఇతరులకు మీపై మంచి అభిప్రాయం వస్తుంది. ఇక ఈ నెల మీరు విజయాలు పొందడానికి చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి విష్ణు ఆరాధన చేయాలి. బుధ శనివారాలు విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా శని బీజ మంత్రాన్ని జపించండి. మకర రాశి వారు ఈ నెలలో విష్ణువును ఆరాధించడం వల్ల మీ జీవితంలో సక్సెస్ను పొందుతారు. అలాగే ఈ నెలలో వచ్చే శనివారాలు కాకికి ఆహారం పెట్టండి. ప్రతిరోజు పెట్టినా మంచిదే. ఇలా చేయటం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మరి మకర రాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో మధ్యస్థంగా ఉంటుంది. ఈ నెల చికాకులు కలిగించే సంఘటనలు జరుగుతాయి. విరోధాలు పెరుగుతాయి. ఈ నెల మీరు ఆస్తులకు సంబంధించిన పనులు వాయిదా వేయటం చాలా మంచిది.
కొత్త వ్యాపార స్థలాలు, షాప్స్ వెతకటం కూడా మానివేయండి. ఈ నెల కొత్త పనులు ఏవీ తలపెట్టకండి, అన్నింటా అపజయాలు ఏర్పడతాయి. ఈ నెల కుంభరాశికి చెందిన వారు వృత్తి, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. నిందారోపణలు ఎదుర్కొంటారు. అందరితో గొడవలు జరిగే వాతావరణం కనబడుతుంది. మిత్రులు దూరమవుతారు. ఒకవేళ వారు మంచి మిత్రులై మీ మంచి కోరుకొని మీకు ఎల్లప్పుడూ సహాయకారులుగా ఉన్నట్లుగా అయితే వారిని అస్సలు వదులుకోకండి. ఈ నెల మీరు మిత్రులను దూరం చేసుకోవటం వలన ఆందోళనకు గురి అవుతారు. అలాగే దాంపత్య జీవితం గడిపేవారు ఈ నెల జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా బాగా శ్రద్ధ వహించాలి. ఈ నెల కుంభరాశి వారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. అలాగే ఎక్కడికి వెళ్ళినా అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల మీకు వాహన గండం ఉంది. అలాగే గాయాలు తగులుతాయి. రోడ్పై నడిచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్ వంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేయడానికి ఈ నెల మీకు అంతగా అనుకూలంగా లేదు. ఒకవేళ వెళ్ళిన జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాత్రం అస్సలు ఉండకండి. ఇంకా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కుంభరాశి వారు ఈ నెల ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ నెల పని భారం పెరుగుతుంది. ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది. కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ నెల మీకు మంచి జరిగే విషయం ఏదైనా ఉందంటే అది బంధువులను కలవటం. ఈ నెల మీరు బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు లేదా మీ ఇంటిలో శుభకార్యం జరుగుతుంది. బహుమతులు కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ నెల కుంభరాశి వారికి కొందరు వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. పై అధికారులతో, తోటి ఉద్యోగులతో లేదా విద్యార్థులతో గొడవలు జరుగుతాయి. రక్తం కళ్ళ చూస్తారు. ఈ నెల కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ గొడవల్లో తలదూర్చకండి. మీకు ఎంత దగ్గర వారైనా సరే వారి విషయంలో తలదూర్చకండి. మీరు ఈ నెల ఇతరులకు సలహా ఇచ్చిన వారు మీ మాట వినకపోవచ్చు. వారి గురించి ఆలోచించకుండా మీ పనులను మీరు చేసుకోండి. కుంభరాశికి చెందిన యువతి యువకులు ఈ నెల తల్లిదండ్రులను ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు. మీరు మీ ఆరోగ్యంపై సరిగ్గా శ్రద్ధ చూపించకపోవడం వల్ల, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల మీ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. బయట బాగుంటారు, ఇంటిలో వారితో సరిగ్గా సమయం గడపరు. ఇందువల్ల మీకు మీ జీవిత భాగస్వామికి లేదా సోదర సోదరులకు మధ్య గొడవలు జరుగుతాయి. పెళ్ళైన వారు కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శనిదేవుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. శని గ్రహానికి నువ్వులను సమర్పించండి. శుక్రవారాలు దుర్గాదేవిని ఆరాధించండి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెలంతా మీకు అనుకూలంగా ఉంటుంది. సమస్యల నుండి బయటపడగలుగుతారు. అంతా మంచే జరుగుతుంది. మరి కుంభరాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడండి. ఇక చివరిగా మీనరాశి వారి విషయానికి వస్తే, ఈ ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మానసిక సమస్యలు పెరుగుతాయి. మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ నెలంతా మీరు బద్ధకంగా ఉంటారు. పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చిరాకుగా ఉంటారు. కంటి సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. స్కిన్ ఎలర్జీ ఉన్నవారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిసిన్స్ వాడాలి. అలాగే మీనరాశికి చెందిన స్త్రీలు ఈ నెల మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపించకండి. ఇంటి పనులు పెరుగుతాయి. ఒక్కోసారి పనులు వాయిదా వేస్తారు. మరికొన్నిసార్లు ఒకే పనిని 2 సార్లు చేస్తారు. చేసే పనిపై మనసు పెట్టరు. ఉద్యోగాలు చేసే మీనరాశి వ్యక్తులకు ఈ నెల బదిలీలు తప్పవు. ఇక ఈ నెల మీనరాశి వారికి కుటుంబ వాతావరణం కూడా అందంత మాత్రంగానే ఉంది. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. మీ మధ్య ఆస్తి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకోకండి. మీ సోదరులతో గొడవలు పడటం వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. ఈ నెల మీరు సోదరులతో మరియు బయట వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమాజంలో పేరును కోల్పోతారు. మీ గుర్తింపును కూడా కోల్పోతూ ఉంటారు. ఈ నెల మీనరాశి వారు శివ, విష్ణు ఆరాధన చేయాలి. సోమ, శనివారాల నియమాలను పాటించాలి. మీనరాశికి చెందిన వారు శనివారాలు లేదా సోమవారాలు పండ్లను ఎవరికైనా పేదవారికి దానం చేయాలి. దానం చేయటం వల్ల గ్రహాల వల్ల వచ్చే చెడు ప్రభావాలు తగ్గుతాయి. అలాగే మీరు ఎదుర్కొనే సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి మీనరాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేయండి. శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.